హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో పల్సర్ F250 అని చెప్పి ఒక 250cc స్పోర్ట్స్ వెహికల్ అయితే రిలీజ్ అయింది. ఇది చూడడానికి స్పోర్ట్స్ బైక్ మోడల్లో కనిపిస్తుంది, బట్ దీనిలో లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడ్డానికైతే ఈ వెహికల్ ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మనం వెహికల్ అంతా చూసేసిన తర్వాత దీని ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ పల్సర్ F250 వెహికల్ వచ్చేసి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి రెడ్ కలర్, ఇది కాకుండా ఇంకొకటి గ్రే కలర్ ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇది రెడ్ కలర్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే ఒకసారి ఫ్రంట్ నుంచి అయితే దీని చూడ్డానికి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ వైజర్ అయితే ఇంత బ్రాడ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది బై ఫంక్షనల్ హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇలా సింగిల్ హెడ్ ల్యాంప్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. సో దీనికి ఇలా ఈ పొజిషన్ ల్యాంప్స్ అయితే లెఫ్ట్ రైట్ ఉంటాయి. సో ఇదే కాకుండా ఈ టాల్ వైజర్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇలా అయితే ఈ ఫ్రంట్ వైజర్ అయితే కనిపిస్తుంది. ఈ బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఎల్ఈడితో ఉన్న ఈ వ్రింక్లర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్లో ఈ వైజర్ వచ్చేసి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. సో దీనికి టాల్ వైజర్ అయితే ఉంటుంది. దీంట్లో బై ఫంక్షనల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎల్ఈడి లైట్ వచ్చేసి బై ఫంక్షనల్గా ఉంటుందన్నమాట. అంటే ఇది ఈ ఒక్క లైట్ హై బీమ్ అండ్ లో బీమ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది మల్టీ ఫంక్షనల్ లైట్గా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని బై ఫంక్షనల్ ఎల్ఈడి ల్యాంప్ అని అంటారు. నెక్స్ట్ దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఇవి ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇదే కాక మనం టెయిల్ ల్యాంప్ చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడితో వస్తుంది. సో ఇలా ఈ స్టైలిష్ టెయిల్ ల్యాంప్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా ఎల్ఈడి అయితే వస్తుందన్నమాట. సో ఇది చూడవచ్చు మీరు, ఈ స్టైలిష్ లుక్లో అయితే ఎల్ఈడి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉండే వ్రింక్లర్స్ కూడా ఎల్ఈడితో కూడినవే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా అయితే వెహికల్ ఉంటుంది. సో మనం దీని కౌల్స్ చూసినట్టయితే ఈ వైజర్కి ఆనుకొని ఇలా అటాచబుల్ కౌల్స్ అయితే ఈ ట్యాంక్ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్ ట్యాంక్. సో ఈ ట్యాంక్కి వచ్చేసి ఇలా కౌల్స్ అయితే చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటాయి. సో ఇది అయితే చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్లో వచ్చేసి ఇది స్ప్లిట్ సీట్ ఉంటుంది. అంటే 2 లెవెల్ ఉంటుంది, ప్లస్ సీట్ స్ప్లిట్ ఉంటుంది. అంటే ఇండివిజువల్గా దేనికి అది డివైడ్ అయితే చేయవచ్చు. ఇది రైడర్ పొజిషన్ సీట్ అనమాట. ఇది వచ్చేసి పిలియన్ పొజిషన్ సీటు. సో ఈ సీట్కి బ్యాక్ సైడ్లో వచ్చేసి ఈ గ్రాబ్ రైల్స్ స్టైలిష్ లుక్లో అయితే ఉంటారనమాట. సో సిల్వర్ కలర్ గ్రాబ్ రైల్స్ అయితే ఇస్తారనమాట. సో ఇలా అయితే ఈ గ్రాబ్ రైల్ లుక్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అయితే ఈ బ్యాక్ సైడ్ రేర్ సీట్ కింద వచ్చేసి ఈ సైడ్ కౌల్స్కి F250 అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే డిస్ప్లే అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ మోడల్ నేమ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ పల్సర్ F250 వెహికల్ వచ్చేసి ఇది ఏరోడైనమిక్ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ షేప్ చూడొచ్చు. మనం ఎంత స్పీడ్గా గాలిలో వెళ్ళినప్పటికి కూడా ఇది గాలిని తోసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా దీని డిజైన్ అయితే డిజైన్ చేయబడ్డది. సో ఈ డిజైన్ వచ్చేసి ఏరోడైనమిక్ డిజైన్ అయితే మనం పిలుస్తాం అనమాట. సో ఇది స్ట్రాంగర్ గ్రిప్ అయితే కలిగి ఉంటుందన్నమాట. సో మనం ఇలా గ్రిప్స్ మనం ఎవరైతే దీన్ని పట్టుకుంటామో మంచి గ్రిప్స్ ఉంటాయి. సో అదే కాకుండా మంచి రోడ్ గ్రిప్ను కూడా ఇది ఇస్తుందన్నమాట. ఇదే కాకుండా దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్లచ్ చూస్తే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే దీన్ని ఈ ఫీచర్ వచ్చేసి స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అంటారు. అంటే ఇది స్లిప్ అయ్యే విధంగా మనము కనీసం దీన్ని గట్టిగా మనము అంటే హార్డ్గా దీన్ని ప్రెస్ చేయాల్సిన అయితే అవసరం లేదు. చాలా సింపుల్గా దీన్ని ప్రెస్ చేసే విధంగా దీని ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనం చూసేది లెఫ్ట్ సైడ్ నుంచి. ఒకవేళ రైట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా రైట్ సైడ్ నుంచి చూసినప్పటికీ కూడా ఇలా F250 మోడల్ అయితే ఈ రేర్ సీట్ కిందనైతే ఈ కౌల్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ కానుకొని ఇలా పల్సర్ అనే
ఈ లోగోతో అయితే దీని నేమ్ కనిపిస్తుంది. సో ఇలా అయితే ఈ స్టైలిష్ కౌల్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీని లుక్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో పవర్ఫుల్ 250cc DTSI ట్విన్ స్పార్క్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంజన్ చూస్తే ఇది 250cc వస్తుంది. ఇది DTSI ఇంజన్ అనమాట. దీంట్లో ట్విన్ స్పార్క్స్ అయితే ఉంటాయి. సో ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్. ఇంకా డీప్గా చూసినట్టయితే ఈ ఇంజన్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. 4 స్ట్రోక్ SOC అయితే ఉంటుంది. దీంట్లో 2 వాల్వ్స్ ఉంటాయి. సో ఇది ఆయిల్డ్ కూల్ ఇంజన్ అనమాట. అంటే నార్మల్గా ఇంజన్స్ 2 రకాలుగా అయితే ఉంటాయి, ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఇంజన్ డిజైన్ బట్టి, దీని బాడీ డిజైన్ బట్టి ఎయిర్ ద్వారా ఇంజన్ కూల్ అవ్వడం అనేది ఒక సిస్టమ్ అయితే, ఒక్కోసారి దీని డిజైన్ బట్టి ఎయిర్ ద్వారా ఇంజన్ కూల్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ఆయిల్డ్ కూల్డ్ ఇంజన్స్ డిజైన్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఈ ఆయిల్ కూల్ ఇంజన్గా అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ కూల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇలా అయితే దీంట్లో ఆయిల్ కూల్ ఇంజన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్లో 8750 RPM వద్ద 24.5 PS ఎనర్జీని, అంటే మ్యాక్సిమం పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6500 RPM వద్ద 21.5 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇవే కాకుండా ఫ్రంట్లో దీంట్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఇదొక డిస్క్ బ్రేక్ అనమాట. సో ఇలా ఫ్రంట్ అండ్ రేర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ఫుల్ చేయాలంటే ఇది 14 లీటర్స్ అయితే దీంట్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ బాడీ టైప్ వచ్చేసి ఇది కంప్లీట్ స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. అంటే ఇది స్పోర్ట్స్ బైక్ అనమాట. సో ఆ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా దీంట్లో లుక్ అయితే ఉంటుంది. సో ఈ ABS విషయానికి వచ్చేసరికి, అంటే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ విషయానికి వచ్చేసరికి ఇది యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ABSని సపోర్ట్ చేస్తుంది. అంటే వెహికల్ మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది స్కిడ్ కాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా సింగిల్ ఛానల్ ABS అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో ఇలా చైన్ అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. కొన్ని వెహికల్స్లో సీల్డ్ చైన్ ఉంటాయి, బట్ దీంట్లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే పనిచేస్తుంది. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి దీంట్లో ఉంటుందంట. అంటే ఫ్యూయల్ ఎంత మనం రేజింగ్ ఇచ్చినప్పుడు అది ఎంత పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజన్లోకి వెళ్ళాలి అనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందన్నమాట. సో మనం రేజింగ్ను బట్టి, మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా ఈ పెట్రోల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్కి పంప్ అవుతుంది. సో ఇలా అయితే ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. అంటే గేర్ రాడ్ అయితే ఇలా ఉంటుంది. సో మనం ఇలా క్లచ్ యూజ్ చేసి మనం గేర్ని అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో 5 గేర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు గేర్ పొజిషన్ అయితే చూడొచ్చు. ఫస్ట్ గేర్, న్యూట్రల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా అయితే గేర్ పొజిషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. ఇంకా దీనిలో ఫీచర్స్ గురించి చూసినట్టయితే దీంట్లో ABSని సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఇది సింగిల్ ఛానల్ ABS అనమాట. సో ఇదే కాకుండా ఈ వెహికల్లో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ట్యాంక్ పైన చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం ఫ్యూయల్ ఫిల్ చేయడానికైతే ఇది ఓపెనర్గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ USB సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికైతే ఇలా USB పోర్ట్ పనిచేస్తుంది. మొబైల్ కానీ ఏదైనా ఇలా ఛార్జింగ్ కోసం అయితే ఇలా USB పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పెద్ద వెహికల్స్లో ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మన బ్యాటరీ అయితే మనకు లో అవుతుంది మొబైల్లో. సో అలాంటప్పుడు ఈ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనిలో ఈ మీటర్ చూసుకున్నట్టయితే దీనిలో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే దీని స్పీడోమీటర్ ఉంటుంది. ఈ స్పీడోమీటర్ వచ్చేసి అనలాగ్ ఉంటుంది. దీని సైడ్లో వచ్చేసి డిజిటల్ మీటర్ ఉంటుంది. సో దీనిలో టాకోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, సో ఇవన్నీ దీనిలో చూపిస్తాయి. ఇంకా ఈ డిజిటల్ మీటర్లో చూసినట్టయితే గేర్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనిపిస్తుంది, రేంజ్ ఇండికేటర్ కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మనము ఫ్యూయల్ ఎఫిషియన్సీ ప్రకారం డ్రైవ్ చేస్తున్నామా లేదా కనిపిస్తుంది. ఈ రేంజ్ అంటే ఏంటంటే మనకు ప్రజెంట్ ఈ ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంది, ఈ పెట్రోల్కి ఇంకెంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయవచ్చు అనే విషయం కూడా మనం దీంట్లో చూడవచ్చు అనమాట. సో ఇక్కడైతే మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఇగ్నిషన్లో మనం లాక్ కీ ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఇలా మనం పుష్ చేయవచ్చు. పుష్ చేసి మనం లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్కి టర్న్ చేస్తే ఇది లాక్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంజన్ని ఆఫ్ చేయడానికి, ఇది ఇంజన్ ఆన్ చేయడానికి.
సో ఇలా ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా స్టాప్ బటన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. దీంతో మనము ఇంజిన్ అయితే అంటే వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఈ డిజిటల్ మీటర్లో ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ చూడడానికి ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసి హై బీమ్ లో బీమ్ పాయింట్ చూపిస్తాయి, ఇక్కడ వచ్చేసి ఆర్పిఎం లిమిట్ చూపిస్తుంది, ఇక్కడ ఏబిఎస్ సపోర్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి, ఇక్కడ ఎస్ అండ్ ఎం అని. సో వీటితో మనము ఈ డిజిటల్ మీటర్లో మనము ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, టైం కానీ, డిజిటల్ క్లాక్ కానీ ఇవన్నీ కూడా మనం సెట్ చేయడానికి ఈ 2 బటన్స్ పనిచేస్తాయి అనమాట. సో ఇలా అయితే దీంట్లో ఈ డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే చాలా గ్రాండ్ లుక్లో అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది. సో చూడగానే అయితే అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఈ వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ బార్లో చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ బార్లో ఈ మెయిన్గా ఇక్కడ చూడగానే మనకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే కనిపిస్తుంది. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ స్ప్రింక్లర్స్ బటన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీని కింద హారన్ స్విచ్ ఉంటుంది. సో ఇంకొంచెం ముందు చూసినట్టయితే ఇలా ఈ పాసింగ్ బటన్ ఇచ్చారు, అంటే పాసింగ్ స్విచ్ ఇచ్చారు. అంటే మనం హై బీమ్ లో బీమ్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఈ స్విచ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ ఈ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఇచ్చారన్నమాట. అంటే ఇంజన్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు, స్టాప్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా అయితే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీని కింద వచ్చేసి ఇంజన్ని స్టార్ట్ చేయడానికి స్పెషల్గా బటన్ ఇచ్చారనమాట. అంటే మనం వెహికల్ స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కీతో ఇంజన్ ఆఫ్ చేయకుండా ఇది ఇంజన్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. అంటే ఇది ఆన్లో పెట్టి మనం ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది ఆఫ్లో పెట్టి మనం ఇక్కడ ఈ వెహికల్ స్టార్ట్ చేస్తే అయితే స్టార్ట్ కాదు. సో ఇలా అయితే ఇంజన్ మనం ఆన్ చేసి వెహికల్ని స్టార్ట్ చేయడానికి ఇది ఆన్లో పెట్టి ఇక్కడ స్టార్ట్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే ఈ ఫ్రంట్లో అయితే కనిపిస్తాయి. సో దీంట్లో ఈ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం మాత్రం ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. సో ఇది చాలా యూజ్ఫుల్ ఫీచర్. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా 2 సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అనమాట. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇస్తే బ్యాక్ సైడ్లో వచ్చేసి ఇది సింగిల్ మోనో సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రేర్లో వచ్చేసి మోనోషాక్ విత్ నైట్రాక్ సస్పెన్షన్ అనమాట. సో దీనికి అడ్జస్టబుల్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మనం ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం సీట్ హైట్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పాయింట్స్ కూడా చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి స్ప్రింగ్తో లోడ్ అయిన ఈ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని డైమెన్షన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, దీని హైట్ వచ్చేసి 795 హైట్ అయితే ఉంటుంది. సో ఈ శాడిల్ హైట్ అయితే 795 mm ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో ఈ బాటమ్ నుంచి ఈ ఇంజన్ వరకు, సో దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే పిలుస్తాము. ఇది వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంజన్కి డైరెక్ట్గా మనము ఇది ఇంజన్ టచ్ కాకుండా దీనికి అటాచ్మెంట్గా ఒక స్టైలిష్ ఇంజన్ గార్డ్ కూడా బాడీ కలర్ ఇంజన్ గార్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇది రెడ్ కలర్ వెహికల్ కాబట్టి మనకి రెడ్ కలర్ ఇంజన్ గార్డ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ సిల్వర్ కలర్ వెహికల్ అయితే దానికి వేరే కలర్ ఇంజన్ గార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో నేను ఒకసారి మీకు సిల్వర్ కలర్ వెహికల్ కూడా అయితే చూపిస్తాను. అయితే ఈ ఇంజన్ నుంచి ఈ బాటమ్ వరకు సో ఈ గ్యాప్ వచ్చేసి ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అంటాము. ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ లేకపోతే ఆఫ్ రోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ అవి టచ్ కాకుండా, అంటే ఇంజన్కి టచ్ కాకుండా, బాడీకి టచ్ కాకుండా అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలా ఈ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు ఈ మధ్య గ్యాప్ని అయితే మనం వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ రోడ్ గ్రిప్ అనేది వెహికల్ అంత ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. ఈ వీల్ బేస్ వచ్చేసి 1351 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 162 kgs అయితే ఉంటుంది వితౌట్ ఫ్యూయల్ అనమాట. సో ఫ్యూయల్ లేకుండా 162 kgs ఈ వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. దీనిలో ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి ఎల్ఈడి బై ఫంక్షన్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇస్తారు. ఈ రింక్లర్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రేర్లో కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ రింక్లర్స్ కూడా బ్యాక్ సైడ్ ఎల్ఈడి అయితే ఉంటాయి అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ డిఆర్ఎల్స్ అయితే మనం చూడొచ్చు. ఈ బై ఫంక్షన్ ఎల్ఈడికి అప్పర్ సైజులో ఇక్కడ 2 ఈ డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బై ఫంక్షన్ ఎల్ఈడి ల్యాంపు ప్రొజెక్షన్ ల్యాంప్గా అయితే పనిచేస్తుంది. అంటే ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్గా పనిచేస్తుంది. సో ఇదే మనం హై బీమ్ లో బీమ్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ అండ్ బ్రేక్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్లో వచ్చేసి 100/80 సైజులో ఉన్న ఈ టైర్ అయితే ఉంటుంది. సో ఈ టైర్ అయితే మీరు చూడొచ్చు, ఇది 100/80 సైజులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇది 17 ఇంచెస్ డయామీటర్లో ఈ టైర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్లో ట్యూబ్లెస్ టైర్సే ఇవ్వడం జరిగింది. అంటే రేర్లో కానీ లేకపోతే ఫ్రంట్లో కానీ ఈ ట్యూబ్లెస్ టైర్సే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం రేర్ టైర్ గురించి చూసుకున్నట్టయితే ఇది 130/70 mm డయామీటర్లో అయితే ఉంటుంది. సో ఇది వైడ్ టైర్ అనమాట. సో చూడడానికి ఇది వైడ్గా ఉంటుంది. దీని డయామీటర్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంటుంది. ఈ టైర్ సైజ్ వచ్చేసి 130/70 దీని టైర్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఒకవేళ మనం చాసిస్ అంటే వీల్ సైజ్ గురించి చూసుకున్నట్టయితే ఈ రేర్ వచ్చేసి 431.8 mm ఈ వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వీల్ సైజ్ చూసుకున్నట్టయితే ఇది కూడా 431.8 mm వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అలాయ్ వీల్స్ అయితే మీరు చూడవచ్చు. స్పోక్ వీల్స్ రావు, ఓన్లీ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రేర్లో కూడా అలాయ్ వీల్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అంటే రేర్ అండ్ ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ అంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఫ్రంట్లో ఏబిఎస్ ఉంటుంది కానీ ఈ రేర్లో అయితే ఏబిఎస్ అయితే సపోర్ట్ చేయదు, బట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి చాలా పెద్ద డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీని డయామీటర్ సైజ్ వచ్చేసి 300 mm డయామీటర్ సైజులో ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇలా రేర్ డిస్క్ బ్రేక్ చూసుకున్నట్టయితే ఇది 230 mm డయామీటర్లో ఉంటుందన్నమాట. సో ఇది చూడ్డానికి ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు రేర్లో వచ్చేసి కొంచెం చిన్నగా అనిపిస్తుంది డిస్క్ బ్రేక్. ఇది 230 mm డయామీటర్లో అయితే ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ రేర్ టైర్ పైన ఈ హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది వెహికల్కి. సో దీనివల్ల స్పెషల్ అట్రాక్షన్ అయితే వస్తుందన్నమాట వెహికల్కు. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో 2 కలర్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఇది ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకొకటి నేను గ్రే కలర్ వెహికల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకో వెహికల్ వచ్చేసి ఇలా గ్రే కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇంజన్ గార్డ్ వచ్చేసి బాడీ కలర్లో అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ మడ్గార్డ్ కూడా బాడీ కలర్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి కలర్లో అయితే ఈ పల్సర్లో 2 కలర్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి ఈ గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇలా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ సంబంధించిన ఇండికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గేర్ రాడ్ ఉంటుంది రైడర్ కోసం. ఇక్కడ రైడర్ సంబంధించిన ఫుట్ రెస్ట్ ఉంటుంది. కొంచెం మనం బ్యాక్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి పిలియన్స్ సంబంధించిన ఫుట్ రెస్ట్ ఉంటుంది. సో ఇవి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో చూసినట్టయితే రైట్ సైడ్లో కూడా ఇక్కడ బ్రేక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్లో వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ట్విన్ మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అంటే చూడడానికి ఇది చిన్నగా అనిపించినప్పటికీ ఇది ట్విన్ ఎగ్జాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఇలా ఈ మఫ్లర్ అయితే ఉంటుందన్నమాట. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్లో అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్కి ఇలా ఉంటేనే సూట్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటిదాకా మనం బజాజ్ పల్సర్లో F250 అని కొత్తగా వచ్చిన ఈ మోడల్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్ 250 ఇంజన్తోనైతే వస్తుంది. సో అదే కాకుండా దీంట్లో 24 PS ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది. దీంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సింగిల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే రైడర్స్ ఉంటారో సో వాళ్ళకి నచ్చే ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అయితే దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే దీంట్లో 1,40,000 చేంజ్ నుంచి దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజెంట్ నేనున్న లొకేషన్లో అయితే అంత ప్రైస్ ఉంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. అలా మీరు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను ప్రజెంట్ బజాజ్ షోరూమ్ మంచిర్యాలలో అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. మీరు నియరెస్ట్గా ఉంటే ఈ నియరెస్ట్ డీలర్షిప్కి వచ్చి మీరు ఎంక్వైరీస్ కోసం అయితే కన్సల్ట్ కావచ్చు. ఒకవేళ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ నెంబర్ అవి. సో మీరు అక్కడ నుంచి అయితే అప్రోచ్ అయితే కావచ్చు. అయితే దీంట్లో ఆన్ రోడ్ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ కాకుండా ఒక వెహికల్లో లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ కలుపుకుంటే ఈ 1,40,000 నుంచి ఇంకెక్కువ అయితే ప్రైస్ అవుతుందన్నమాట. సో అది ఎంత అనేది మీరు ఒక్కొక్క డీలర్షిప్లో డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీ నియరెస్ట్ డీలర్షిప్లో కానీ ఒకవేళ మంచిర్యాల నియరెస్ట్ మీరు ఉన్నట్టయితే ఈ మంచిర్యాల లొకేషన్లో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే మీరు కన్సల్ట్ అయితే దీని ప్రైస్ తెలుసుకోవచ్చు. వెహికల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
సో మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఇది కొంచెం నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ మైలేజ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే 40 to 45 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ వెహికల్లో ఉన్న ఇంజన్ వచ్చేసి 250cc ఇంజన్ అనమాట. సో కాబట్టి మనం ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మీరు మైలేజ్ కోసం అయితే మైలేజ్ వెహికల్స్ తీసుకోండి. దీనిలో చాలా మోడల్స్ అయితే ఉంటాయి. బట్ ఈ వెహికల్ వచ్చేసి ఇది మైలేజ్ కోసం అయితే కాదు. ఎవరైతే స్టైలిష్ లుక్ కానీ స్టైలిష్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇది సూటబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది బజాజ్ పల్సర్ F250 అండ్ న్యూ మోడల్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.